హాయ్ అండి. మా పాప స్కూల్కి వెళ్తుందండి, ఫస్ట్ డే మాట. సో యూకేజీ స్టాండర్డ్ చదువుతుంది. ఇంకా అక్కడ పాపకి బాయ్ చెప్పేసి జాగ్రత్త, బాయ్ బాయ్ బాయ్. నేను మా అత్తయ్య గారు టెంపుల్కి వెళ్ళామాట. లాస్ట్ వీక్ ఇక్కడ పండగ అయిందండి, పరదేశమ్మ తల్లిది. ఇంకా చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లందరికీ, గ్రామ దేవతలందరికీ మేము కూడా పసుపు కుంకాలు ఇచ్చేయాలని ముందు రోజే ప్లాన్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయామాట. ఇక్కడ పుట్ట ఆకారంలో అమ్మవారు అయితే కనిపిస్తారు. చక్కగా మన చేతులతో మనమే పసుపు కుంకాలు ఇచ్చుకొని చక్కగా పూజ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఆలయం అయితే ఇలా ఉంటుంది, చిన్నగా పుట్ట ఆకారంలో ఉంటుంది కాబట్టి కొంచెం భయంగానే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ అమ్మవారు చూసారా, చెట్టు ఆకారంలో ఉంటుంది. మేము పరదేశమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అండి. ఈ అమ్మవారిని చూడగానే నా కళ్ళన్నీ అసలు తిప్పబుద్ధి వేయలేదు, అంత ముద్దుగా చక్కగా ఉన్నారు. పండగ లాస్ట్ వీక్ అయింది కాబట్టి మన చేతులతో మనమే ఈ వీక్ అయితే పసుపు కుంకాలు చక్కగా టెంపుల్ లోపలికి వెళ్ళి ఇచ్చుకోవచ్చండి అమ్మవారికి. ఇంకా ఏ రష్ ఉండదు కాబట్టి చక్కగా మంచి దర్శనం అయితే జరిగింది మాకు. ఇంకా ఎదురుగా ఉన్న పోతురాజు గారిని దర్శించుకొని మేమైతే బయలుదేరదామని చూసాము. ఇంకా చుట్టుపక్కల ఉన్న నేచర్ని ఆస్వాదించడానికి కొంతసేపు ఉండిపోయామండి అక్కడ. ఇటు సైడ్ అయితే పొలాలు ఉంటాయి, అటు సైడు రోడ్డు ఉంటుంది, అటు సైడ్ అంతా ఖాళీ ప్రదేశమే. ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంటుంది మిడిల్లో, బాగుంటుంది. ఎంత బాగుంటుందో, చక్కగా భలే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రదేశము. సో ఇలా ఉంది, మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమేనండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకొని తిందాం అనుకున్నమాట. ఇంట్లో ఏమీ లేవు, ఇలా బియ్యం పిండి అయితే కనిపించింది. ఈ బియ్యం పిండితోనే ఎన్నో స్నాక్ ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగా తయారు చేశాను. ఎలా వస్తుందా అనేసి ఫస్ట్ టైం అండి. పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇది తెలంగాణలో స్పెషల్ ఐటము సర్వపిండి. ఇందులో పల్లీలు కూడా వేసుకుంటారండి, కానీ ఎక్కువ ఆయిల్ పీలుస్తుందేమో అని నేను ఎక్కువ ఆయిల్ అయితే ప్రిఫర్ చేయను. సో ముద్ద అయితే నేను ఎక్కువగా కలిపేసానండి, తక్కువ ముద్ద కలుపుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా జీలకర్ర కూడా, ఇద్దరు ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్నది ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది, లేదా చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం కాబట్టి టేస్ట్ చూడడం, తినడము. దీనికి నాకు తెలియక కాంబినేషన్ అల్లం పచ్చడి ప్రిపేర్ చేశానండి, కానీ ఉత్తగే తింటే బాగుంది ఇలా అల్లం పచ్చడి కన్నా. సో టీ టైంలో, వర్షం పడే టైంలో తింటే బాగుంటుంది అనిపించింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.